పరిసరాల పరిశుభ్రత సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరు పాటించాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు పిలుపునిచ్చారు. గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో సుమారు 1.25 లక్షల మందితో స్వచ్ఛత హీ సేవ ప్రతిజ్ఞ చేపట్టామని అన్నారు. మంగళవారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో కమిషనర్ ఆధ్వర్యంలో స్వచ్ఛత హీ సేవ ప్రతిజ్ఞను చేపట్టారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడారు. స్వచ్ఛత హీ సేవ కార్యక్రమంలో నగరవాసులు పాల్గొని గుంటూరు నగరాన్ని స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దుకోవడంలో భాగస్వాములు కావాలని అన్నారు. గుంటూరు నగరంలో ఈ నెల 17 నుంచి అక్టోబర్ 1వ తేదీ వరకు ప్రజా ప్రతినిధుల భాగస్వామ్యంతో స్వచ్ఛత హీ సేవ కార్యక్రమాలు నిర్వహించనున్నామని పేర్కొన్నారు. కార్యక్రమాల వారీగా విధులు కేటాయించబడిన అధికారులు అంకిత భావంతో పనిచేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ కె రాజలక్ష్మి, డిప్యూటీ కమిషనర్లు సిహెచ్ శ్రీనివాసు, టి వెంకటకృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. మన గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో ఈరోజు మాస్ గ్యాదరింగ్ తోటి అన్ని రకాల ఇన్స్టిట్యూషన్స్లో ప్రతిజ్ఞ చేయించడం జరుగుతుంది. ఈ ప్రతిజ్ఞ ప్రాసెస్ ఈరోజు ఈవినింగ్ దాకా కూడా కంటిన్యూగా జరుగుతుంది. మార్నింగ్ మన శానిటరీ వర్కర్స్ తోటి స్టార్ట్ చేశాము ఉదయం 5:30కి. ఇప్పుడు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, తర్వాత వార్డ్ సెక్రటేరియట్స్, ప్రభుత్వ కార్యాలయాలు అన్నింటిలో కూడా జరుగుతుంది. అదే మాదిరిగా మనకి ఉన్నటువంటి 3 కాన్స్టిట్యున్సీ పరిధిలో కూడా ఈరోజు 5 గంటలకి గుంటూరు ఈస్ట్, 6 గంటలకి గుంటూరు వెస్ట్ కాన్స్టిట్యున్సీ, అట్లానే ప్రతిపాడు కాన్స్టిట్యున్సీ మధ్యాహ్నం 3:30కి గౌరవ ఎమ్మెల్యేల యొక్క ఆధ్వర్యంలో ఎమ్మెల్సీలు, గౌరవ ఎమ్మెల్సీలు, ఇతర కార్పొరేటర్స్, ప్రజాప్రతినిధులు కూడా పాల్గొంటున్నారు. సో ఈ ప్రోగ్రాన్ని ప్రజలు ఓనింగ్ చేసుకొని మరి ఈరోజు విరివిగా ప్రతిజ్ఞలో పాల్గొంటున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాము. మేము ఎక్స్పెక్ట్ చేసినంత వరకు దగ్గర 1,25,000 మంది దగ్గర ఈరోజు ప్రతిజ్ఞలో పాల్గొనేదానికి ప్లానింగ్ చేసుకోవడం జరిగింది. సో మరి అందరూ తెలుసు, అక్టోబర్ 2 గాంధీ గారి జయంతి. ఆ సందర్భంగా ఆయన ట్రిబ్యూట్ చేయాలనే ఉద్దేశంతో 2017 నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఈ సంవత్సరం కూడా 15 రోజులు దానికి ప్లానింగ్ చేసుకున్నాము. ఇంతకుముందు జరగని విధంగా ఈ సంవత్సరం ఈ 15 రోజులు కూడా చక్కటి కార్యక్రమాలు ఈ ప్రోగ్రాంలో టేకప్ చేయడం జరుగుతుంది. గుంటూరు నగరపాలక సంస్థ తరఫున దీనిలో అందరినీ ఇన్వాల్వ్ చేసుకుంటూ, ముఖ్యంగా ప్రజలు, రకరకాల అసోసియేషన్స్, ఎన్జిఓస్, యువత, ముఖ్యంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, మహిళలు, తర్వాత ప్రభుత్వ ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, అన్ని రకాల, ముఖ్యంగా శానిటరీ వర్కర్స్, వీళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేసుకుంటూ ఈ ప్రోగ్రామ్ని డిజైన్ చేసుకోవడం జరిగింది. కాబట్టి ఆ థీమ్ వారీగా, అంటే 3 కేటగిరీస్ ఉంటే 3 కేటగిరీస్లో సబ్ కేటగిరీస్ బేస్ చేసుకొని మనము ఈ ప్రోగ్రామ్ని డిజైన్ చేసుకున్నాం. కాబట్టి ప్రజలందరూ మన గుంటూరు నగరాన్ని పరిశుభ్రంగా ఉంచే ప్రాసెస్లో మీరందరూ భాగస్వాములు అయ్యి తద్వారా ఈ యొక్క సహకారాన్ని అందిస్తే డెఫినెట్గా ఈ 15 రోజుల్లో మన నగరాన్ని ఇంకా మరింత శుభ్రం చేసుకోవడం, అట్లాగే ఈ 15 రోజుల్లో నేర్చుకున్నది, ముఖ్యంగా స్టూడెంట్స్, పిల్లలు, వీళ్ళంతా నేర్చుకున్నది వాళ్ళు భవిష్యత్తులో ఆచరణ పెట్టడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ప్రజలందరూ సహకరించాలని, ముందుకు రావాలని చెప్పేసి